90 ఏళ్లుగా ఆగిపోయిన రథం ఇప్పుడు మళ్లీ కదలబోతోంది. ఈ చరిత్ర వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ నేపథ్యం ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం బొబ్బిలి రాజవంశానికి అత్యంత ఆరాధ్యమైన ఆలయం. ప్రతి ఏడాది దీపావళి అమావాస్య రోజున స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేవారు. ఆలయం నుంచి బొబ్బిలి కోట వరకు రథయాత్ర సాగేది. రాజకుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొనేవారు. అయితే 1937లో జరిగిన మద్రాస్ ప్రెసిడెన్సీ ఎన్నికల సమయంలో ఈ సంప్రదాయానికి అనుకోని విరామం వచ్చింది. ఆ ఎన్నికల్లో బొబ్బిలి రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు జస్టిస్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి జవహర్లాల్ నెహ్రూ బొబ్బిలికి వచ్చారు. అదే రోజు దీపావళి కావడంతో నెహ్రూ ఎన్నికల సభ, సంప్రదాయ రథోత్సవం రెండూ ఒకేసారి జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రెండు భారీ కార్యక్రమాలు ఒకే ప్రాంతంలో జరగడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించారు. రాజవంశ వారసులు చెప్పిన వివరాల ప్రకారం నెహ్రూ సభకు అంతరాయం కలుగుతుందనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో బొబ్బిలి రాజు ఆ ఏడాది రథోత్సవాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. అది తాత్కాలిక నిర్ణయమే అయినప్పటికీ తర్వాత మళ్లీ రథోత్సవం ప్రారంభం కాలేదు. ఈ వివరాలు రాజవంశ వారసుల వాదనలు, స్థానిక చారిత్రక కథనాల్లో నమోదయ్యాయి. ఇలా ఒక ఏడాది కోసం ఆగిన రథం దాదాపు 90 ఏళ్ల పాటు కదల్లేదు. ఇప్పుడు బొబ్బిలి రాజకుటుంబం, ఆలయ నిర్వాహకులు కలిసి ఆ చారిత్రక సంప్రదాయాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. కొత్త రథాన్ని సంప్రదాయ శైలిలో నిర్మించి ఈ ఏడాది నుంచి మళ్లీ రథోత్సవాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ఈ ఘటనను స్థానికులు కేవలం ఒక ఆలయ ఉత్సవంగా కాకుండా 90 ఏళ్ల తర్వాత తిరిగి కదులుతోన్న చరిత్రగా భావిస్తున్నారు. బొబ్బిలి తరతరాలుగా విన్న రథోత్సవాన్ని ఇప్పుడు కొత్త తరం ప్రత్యక్షంగా చూడబోతోంది. ఇదే ఈ చరిత్రలోని అత్యంత విశేషమైన అంశం.